మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి పర్ఫెక్ట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. గైస్ ఈ వీడియో టాపిక్ ఏంటంటే బీటీసీ అనేది ఫాస్ట్గా అయితే ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇక్కడ కొద్దిగా ట్రాప్స్ అయితే ఉన్నాయి. ఎవ్రీ బుల్ మార్కెట్లో ఏంటంటే మనకి కరప్షన్లో ఖచ్చితంగా కొన్ని లెవెల్స్ని టచ్ చేసిన తర్వాతనే మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ పర్ఫెక్ట్ లెవెల్ ఏంది వాటి అన్ని గురించి ఈ వీడియో క్లియర్గా చూద్దాం. ఓకే గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ఇంకా లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ చార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. దీంట్లో కొద్దిగా నేను కొన్ని ఇండికేటర్స్ యూజ్ చేశాను అండ్ దాంతోపాటు కొన్ని కీ లెవెల్స్ని అయితే నేను యూజ్ చేశాను. ఇది బీటీసీ స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా పర్టికులర్ లెవెల్లో ఏ లెవెల్స్లో నుంచి అయితే మార్కెట్ ఇంక్రీజ్ అవుతుందో దాన్ని నేను ఐడెంటిఫై చేశాను. దాన్ని మనం ఏంటంటే గోల్డెన్ జోన్ కింద అయితే కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ స్ట్రాటజీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆగస్టు 2011 నుంచి చార్ట్ అయితే దీంట్లో స్టార్ట్ అయింది. అండ్ ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఫస్ట్ అయితే మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ ఎప్పుడైనా బాటమ్ వచ్చేటప్పుడు ఒకటి ఈ రెడ్ లైన్ కన్నా టచ్ అయ్యి బౌన్స్ కావాలి, లేదనుకుంటే ఆ రెడ్ లైన్ కన్నా కిందికి వెళ్ళి ఈ గ్రీన్ లైన్ టచ్ కావాలి, లేకుంటే ఈపీటీ మిడిల్లో నుంచి అన్న మార్కెట్ బౌన్స్ కావాలి. ఈ 3 వేస్లో ఉంటే మార్కెట్ అనేది స్ట్రాంగ్ బౌన్స్ అయితే అవుద్ది. ఇది ఎన్నిసార్లు వ్యాలిడ్ అయింది అనేది కౌంట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా, దీనికి ఒక రేషియో అయితే నేను పెట్టాను. పర్ఫెక్ట్ లెవెల్లో ఏంటంటే ఐడెంటిఫై చేసి మీకు చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ రెడ్ లైన్ టచ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ఓకే, ఫస్ట్ టైం అయితే వ్యాలిడ్ అయింది. సెకండ్ టైం చూద్దాం. సెకండ్ టైం మళ్ళీ ఈ మార్కెట్ ఇంత హైట్కి వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్లీ ఈ రెడ్ జోన్ అండ్ ఈ గ్రీన్ జోన్ మిడిల్లోకి వెళ్ళింది అండ్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా, ఇది 2 టైమ్స్ ఏంటంటే వ్యాలిడ్ అయింది. ఓకే, ఇంక్రీజ్ అవుతే చాలు మనకి. నెక్స్ట్ ఏం చూద్దాం. మళ్ళీ మార్కెట్ ఇంక్రీజ్ అయిన తర్వాత డౌన్ అయింది. పర్ఫెక్ట్గా ఈ రెడ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ మిడిల్లో ఉంది. అందరూ ఏంటంటే వేల్స్ ఎక్కువ మొత్తంలో బై చేశాయి అండ్ మార్కెట్ ఏంటంటే దాని తర్వాత ఫాస్ట్గా రైజ్ అయింది. ఒకసారి చూద్దాం. క్లియర్ కట్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏంటంటే ఈ గ్రీన్ జోన్ అండ్ ఈ రెడ్ లైన్ వీటిని టచ్ చేయకుండా మార్కెట్ అప్ ట్రెండ్లో అయితే ఉంది. చాలా రోజులు చాలా ఎక్కువ పర్సెంట్ అయితే గ్రోత్ అయింది. ఎప్పుడంటే 2013లో అయితే. ఇక్కడ దీన్ని గ్రోత్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ రోజులు సైడ్ వేవ్స్లో దగ్గరగా రెడ్ గ్రీన్ ఈ మిడిల్లో ఏంటంటే ఎక్కువ రోజులు ఈ మధ్యకాలంలో ట్రేడ్ అయింది కాబట్టి ఎక్కువ పంప్ అయితే జరిగింది. ఎప్పుడు 2013లో. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఏంటంటే ఒక హైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్కెట్ మెల్లిగా ఏంటంటే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. డౌన్ ట్రెండ్ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ పర్టికులర్ జోన్లోకి వచ్చి ఈ రెడ్ జోన్లోకి వచ్చి కొద్దిగా బౌన్స్ అయ్యి అండ్ మళ్ళీ ఏంటంటే వీటి మధ్యలో ఎక్కువ ట్రేడింగ్ అయితే కొద్దిగా ఎక్కువ బౌన్స్ అవుద్ది. ఆ జోన్లో ఎన్ని రోజులు ఉన్నా మనం ఆ జోన్లో బై చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ కట్గా మెల్లిగా ఏంటంటే వీటి మధ్యలోకి ఏంటంటే ట్రేడ్ అయితే వచ్చింది. కరెక్ట్గా చూసుకుంటే అయితే ఈ రెడ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ కరెక్ట్గా గ్రీన్ లైన్ టచ్ అయింది అండ్ మార్కెట్ మెల్లిగా ఏంటంటే అప్ ట్రెండ్కి స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు అప్ ట్రెండ్ ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఎక్కువ రోజులు ఈ గ్రీన్ లైన్ అండ్ రెడ్ లైన్లో ట్రేడ్ అవుతే స్ట్రాటజీ ఏముంది, కొన్ని రోజుల తర్వాత ఎక్కువ బౌన్స్ అవుద్ది. ఓకేనా, అది మనకి ఒక క్లూ అన్నట్టు. నెక్స్ట్ చూసుకుందాం. పర్ఫెక్ట్గా ఈ రెడ్ లైన్ కన్నా ఎబో వచ్చింది. ఎప్పుడు 2017లో మళ్ళీ మార్కెట్ ఏంటంటే ఫాస్ట్గా అప్ ట్రెండ్లోకి అయితే వెళ్ళిపోయింది. చాలా వరకు గ్రోత్ అయింది. మళ్ళీ దాని తర్వాత కరప్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కరప్షన్ స్టార్ట్ అయినా ఈ లెవెల్స్ని అయితే మనకు అప్రోచ్ చేస్తుంది కంపల్సరీ. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈ రెడ్ జోన్ అండ్ ఈ గ్రీన్ జోన్ మధ్యలోకి అయితే వచ్చింది అండ్ ప్రైస్ అనేది మళ్ళీ సబ్టైన్ అయింది. మళ్ళీ ఏంటంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ టైంలో 2020 ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే కరోనా టైం కాబట్టి ఆ టైంలో కొద్దిగా ఏంటంటే మార్కెట్ ఉన్న లెవెల్స్లో కన్నా కొద్దిగా బిలో వెళ్ళింది. అది ఇంకా చాలా బెస్ట్ ఆపర్చునిటీ. అలాంటి ఆపర్చునిటీ దొరికితే ఇంకా స్ట్రాంగ్గా బై చేయాలి. ఈ గ్రీన్ లైన్ కన్నా కొద్దిగా కిందికి వెళ్ళిందంటే దానంత స్ట్రాంగ్ మార్కెట్ ఎప్పుడు లేనట్టు. అలాంటి టైం వచ్చితే చాలా వరకు మార్కెట్ ఫాస్ట్గా రైజ్ అవుద్దని ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ గ్రీన్ లైన్ దగ్గర నుంచి పర్ఫెక్ట్గా ఇంక్రీజ్ అయిపోయింది. ఓకేనా, మీకు క్లారిటీగా అయితే చెప్తున్నాను. పర్ఫెక్ట్ లెవెల్ టు లెవెల్ అయితే మానిటరింగ్ చేసి మరీ మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఆల్ టైమ్ హై జనరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరప్షన్ ప్రతిసారి ఏంటంటే దీన్ని మనని హోల్డ్ చేసుకొని వెళ్తుంది. ఈ గ్రీన్ లైన్ని సపోర్ట్ ప్రొవైడ్ చేసుకుంటూ కరెక్ట్గా అంటే మార్కెట్ దానికన్నా బిలో వెళ్ళకుండా పర్ఫెక్ట్గా దాన్ని అయితే సపోర్ట్ ప్రొవైడ్ చేసుకుంటూ చాలాసార్లు ఇప్పటిదాకా ఒకసారి కూడా ఫెయిల్ కాలేదు. కరెక్ట్గా ఆ లైన్స్ లోపలనే మనకు హోల్డ్ చేసుకుంటూ
మళ్ళీ ఏంటంటే మెల్లిమెల్లిగా ఏంటంటే మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఎక్కడ 2023లో మళ్ళీ పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది రెడ్ లైన్ కన్నా మనకు అప్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ ఏంటంటే మళ్ళీ మూమెంటం అనేది షిఫ్ట్ అయింది. మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఏంటంటే 2025 నుంచి 2026 మధ్యలో అయితే ఉన్నాం. ఇక్కడ ఈ టైం పీరియడ్లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఈ రెడ్ లైన్ టచ్ అవుట్ తోటే మనకి ఇక్కడ బౌన్స్ అయింది. ఓకేనా, కానీ దీని లోపలికి అయితే రావాలి. దీని లోపలికి వస్తే కొద్దిగా స్ట్రాంగ్ బౌన్స్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్లీ ఇంకా ఎలాంటి నేనైతే గమనించలేదు. ఈ లెవెల్స్ మధ్యలోకి అయితే నేను చూడలేదు. ఒకసారి చూసుకోవచ్చు. దీనికన్నా పైన నుంచి అయితే మార్కెట్ ఏంటంటే ఉంది. ఓకేనా, ఈ విధంగా పైన అయితే ట్రేడ్ అవుతుంది. బట్ మనకి ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ కావాలంటే కన్ఫామ్గా వీటి మధ్యలోకి అయితే రావాలి. అప్రాక్సిమేట్లీ దీని మధ్యలోకి వెళ్ళిన తర్వాత నేను మీకు పర్టికులర్ గ్రూప్లో ఏంటంటే క్లియర్ కట్గా అయితే చెప్తాను మార్కెట్ పరిస్థితి ఇది అని చెప్పి. మీకు ఎవ్రీడే ఏంటంటే నేను క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఓకే గైస్, ఈరోజు అయితే మనకి ట్రేడింగ్ స్ట్రాటజీ అయితే ఏ విధంగా ఉంది బీటీసీ అయితే చూద్దాం. బీటీసీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ 2 గ్యాప్స్లో అయితే క్లోజ్గా అయితే ఉన్నాయి. ఒకటైతే గమనించినట్లయితే 79,000 నుంచి అప్రాక్సిమేట్లీ మనం చూసుకున్నట్లయితే దగ్గర 81,000 ఆ గ్యాప్ అనేది అక్కడ ఓపెన్లో ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఒక ట్రెండ్ అయితే కరెక్ట్గా ఫిక్స్ అవుద్ది. మనకి అప్పటిదాకా అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే బాటంలో మనకు ఇక్కడ కూడా ఏంటంటే ఒక గ్యాప్ అయితే నేను ఐడెంటిఫై చేశాను. మ్యాక్సిమం బీటీసీ మొన్న ఇంక్రీజ్ అయింది కదా 2 days బ్యాక్, అక్కడ మనకి ఒక గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ లెవెల్ చూసుకున్నట్లయితే దగ్గరగా 71,000 నుంచి 72,000లో మనకి ఒక చిన్నపాటి గ్యాప్ అయితే వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఈ గ్యాప్ని ఫిల్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు. కాబట్టి ఏంటంటే మనమైతే వెయిట్ చేద్దాం. కన్ఫామ్గా డౌన్ ట్రెండ్ ఆర్ అప్ ట్రెండ్ ఉంటే నేను క్లియర్ కట్గా అయితే మీకు పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం బీటీసీ డైలీ లెవెల్లో ఏ విధంగా ట్రేడ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ చూసుకున్నట్లయితే మనకు క్లియర్ కట్గా ఈ మధ్య కాలంలో ఏంటంటే బీటీసీ కొద్దిగా స్ట్రాంగ్ అయితే కనబడుతుంది. క్లియర్గా 72,000 ఎబోవ్ అయితే ఉంది. ఇక్కడ మనకు కొద్దిగా స్లైట్లీ ఏంటంటే బుల్లిష్లో కనబడుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ మనకి ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ డైలీ ఒకటి, ఆ రెడ్ లైన్ ఒకటి, ఈ 2 లైన్ దగ్గర టచ్ అయిన తర్వాత నేను మార్కెట్ ఏంటంటే ఫిక్స్ అప్డేట్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మనం ట్రేడింగ్ ప్లాన్స్ అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. అండ్ ఇంకెవరైనా మన గ్రూప్లో జాయిన్ కాలేదంటే ఖచ్చితంగా జాయిన్ కండి. మీకు ఇప్పటి నుంచి చాలా సిగ్నల్స్ అయితే వస్తాయి. మీకు తెలుసు మార్కెట్ ఏంటంటే ఈ 2-3 డేస్లో మ్యాక్సిమం ఏంటంటే చాలా వరకు ఆల్ట్ కాయిన్స్ అనేది గ్రోత్ అయినాయి. మనందరికి తెలుసు ఆల్ట్ కాయిన్స్ అనేది గ్రోత్ అవుతే నేను ఫాస్ట్గా అయితే మీకు సిగ్నల్స్ అయితే ఇస్తాను. మీకు కంపల్సరీ ఏంటంటే కొద్దిగా బుల్ మార్కెట్లో ఉన్న మీకు కనీసం ఒక మంత్కి ఒక 30 సిగ్నల్స్ అయితే అప్రాక్సిమేట్లీ టార్గెట్ చేసుకుంటూ అయితే వెళ్దాం. కన్ఫామ్గా ఏంటంటే మీకు ఈ బుల్ మార్కెట్లో ఎక్కువ టార్గెట్ అయ్యడానికి నేనైతే ట్రై చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ 300 అయితే ఉంటుంది. ఎలా జాయిన్ కావాలంటే వీడియో కింద నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీరు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను క్లియర్ కట్గా అయితే మీకు చెప్తాను ఎలా జాయిన్ కావాలనేది. అండ్ ఇంకేదైనా బల్కింగ్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పుడు ఒక మంచి టైం అయితే ఉంది. లైఫ్ టైం అయితే ఆఫర్ అయితే ఉంది. కన్ఫామ్గా ఈ బుల్ మార్కెట్లో కొద్దిగా ఎక్కువ మనీ బల్కింగ్లో అయితే ఎవరైతే పెట్టగలిగారో నేను కనీసం ఏంటంటే 5x నుంచి 10x అయ్యేటట్టు మంచి స్ట్రాటజీలతో మీకు ఎందుకు ఆ కాయిన్స్ ఇస్తాను రీజన్తో ఏంటంటే నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. క్లియర్ కట్గా మీకు డెప్త్గా అయితే చెప్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.